కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. 19న హాజరు కావాలి నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన హాజరు కాకపోవడంతో మరొక 4 రోజులు ఎక్స్టెండ్ చేసి కూడా 25 అంటే ఈ రోజున హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ రోజు చూస్తే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పరారిలో ఉన్నారు. ఆయన ఎక్కడ కనబడడం లేదు. ఆర్జీవి ఇంటి ముందున్నారు ఒంగోలు పోలీసులు. విచారణకి పదే డుమ్మా కొట్టడంతో డైరెక్ట్ గా ఇంటికే వచ్చారు ఏపీ పోలీసులు. ఆర్జీవి ఇంట్లో లేడని చెప్తున్న సిబ్బంది ఏ క్షణమైనా రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. వర్మ పైన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అందరికీ తెలిసిందే. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా అటు నారా చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణుల పైన కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రస్తుతం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత ఒక వ్యక్తి రామ్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ప్రస్తుతం అక్కడ కేసు నమోదైంది. కేసు నమోదవడమే కాకుండా ఆయనకు నోటీసులు కూడా సర్వ్ చేశారు. 2 సార్లు నోటీసులు సర్వ్ చేసినప్పటికీ ఆయన రాకపోవడంతో ఏకంగా ఏపీ పోలీసులే ఆర్జీవి ఇంటి దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం ఆర్జీవి ఇంటి ముందున్నారు ఒంగోలు పోలీసులు. గతంలో నోటీసులు ఇస్తే ఆయన రాకపోవడం కారణంగా మరోసారి నోటీసులు ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు స్పందించడం లేదు. ఇక ఏ క్షణమైనా ఆయనని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఆర్జీవి ఇంటి దగ్గర ఏపీ పోలీసులు ఉన్నారు, పెద్ద ఎత్తున మోహరించారు. ఆర్జీవి మాత్రం ప్రస్తుతం ఆయన ఇంట్లో లేడన్నట్టుగానే అటు సిబ్బంది సమాధానం చెప్తున్నారు. ఆర్జీవి ఎక్కడున్నాడు? ఆయన భయంతోనే పారిపోయాడా, లేదంటే ఆయన తేల్చుకుందాం లేనట్టుగానే ఉన్నారా? అసలు ఏం జరిగింది? ఒకప్పుడు ఆర్జీవి అటు పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు, నారా లోకేష్ పైన ఏ రకంగా అగ్రెసివ్గా మాట్లాడారో చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళకి భయపడుతున్నాడా? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? నిజంగానే ఆయన ఏం తప్పు చేయకపోతే గతంలో అనేక మార్లు వాళ్ళని పోలినటువంటి క్యారెక్టర్స్ చూసాం, సినిమా సిచ్యువేషన్ చూసాం, సీన్ రికన్స్ట్రక్షన్ చూసాం, సీన్ రిక్రియేషన్లు కూడా చూసాం. కానీ ఎప్పుడు ఆయన భయపడలేదు. అవసరమైతే ఎవరైనా అడిగినప్పుడు కూడా అది వాళ్ళు కాదు, ఇది కేవలం కల్పిత మాత్రమని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఆర్జీవి ఎందుకు బుకాయిస్తున్నారు, ఆర్జీవి ఎందుకు ప్రారైపోతున్నారని ఒక ప్రశ్న అయితే మొదలైంది. ఆర్జీవిని మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే భయపెట్టిందా అనే రకం కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. ఒకసారి ఆర్జీవి ఇంటి ముందు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అదే మాట్లాడడానికి ఇష్టపడిన అడిగాను. నేను మళ్ళీ మాట్లాడు. వెళ్ళిపోనా ఆర్జీవి పరారైపోయారు. ఆర్జీవి బయటపడ్డారు. ఆర్జీవి మొత్తం మీద ఆయన భయాందోళన చెంది ఇక్కడ నుంచి ముంబై పారిపోయారు, లేకుంటే విదేశాలకు వెళ్ళిపోయారు. మొత్తం మీద ఏదేమైతేనేం ఆర్జీవి మాత్రం తన ఇంట్లో లేరు. తన ఇంటి ముందు మాత్రం అటు ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఆయన పైన అటు ఐటీ చట్టం కింద కేసు కూడా నమోదైంది. గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా రైట్. సో మొత్తం మీద ఆర్జీవి ఇంటి ముందు నుంచి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకున్నారు. సిబ్బంది మాత్రం ఆర్జీవి లేడనే సమాధానం చెప్తున్నారు. ఆర్జీవి భయపడ్డాడనే ఒక ప్రచారం మాత్రం మొదలైంది. ఎస్, ఆర్జీవి ఇంటి దగ్గర నుంచి ప్రతినిధి అనీంద్ర అందుబాటులో ఉన్నారు. అనీంద్ర, ఏం జరుగుతోంది? ఆర్జీవి ఇంటి దగ్గరికి ఎంతమంది పోలీసులు చేరుకున్నారు? ఆర్జీవి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కానీ ఆర్జీవి ఏం చెప్తున్నారు? ఆర్జీవి ఉన్నారా ఇంతకీ ఇంట్లో? ఎస్ మనోజ్, ఎందుకంటే ఆర్జీబీని అరెస్ట్ చేయబోతున్నారా, అరెస్ట్ అవ్వబోతున్నారా ఆర్జీబీ అనేది అంతా కూడా ఉత్కంఠగా ఇక్కడ మీడియా కూడా అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒంగోలు పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఈ రోజు విచారణకి హాజరు కావాల్సిన వర్మ విచారణకి హాజరు కాకపోవడంతో వాళ్ళు ఇక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకాసేపట్లో వర్మని అరెస్ట్ చేయబోతున్నారా అంటూ కూడా ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈ నెల 10వ తారీఖున కేసు నమోదైన ఒంగోలు నుంచి వచ్చి డైరెక్ట్ పోలీసులు నోటీసులు అందించినప్పటికీ వర్మ నోటీసులు తీసుకున్నారు. హాజరవుతారు అని 19వ తారీఖున వర్మ విచారణకు హాజరవుతారు అని అనుకున్నప్పటికీ 19వ తారీఖున తను హాజరు కాకపోగా తను హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. హైకోర్టు ఆ స్క్వాష్ పిటిషన్ కొట్టువేసి తను విచారణకు హాజరు కావాలంటూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన తన లాయర్ శ్రీనివాస్ కూడా డైరెక్ట్ అక్కడ సిఐ శ్రీకాంత్ తను విచారణ
టైం అడిగారు. నాకు షూటింగ్ షెడ్యూల్స్ ఉండడం వల్ల నేను 1 వీక్ వరకు హాజరు కాలేనని తన లాయర్ ద్వారా అతను సిఐ శ్రీకాంత్తో మాట్లాడించడం జరిగింది. సో ఆ వినతి పత్రాన్ని తనకి అందించిన తర్వాత తను ఇప్పుడు అరెస్ట్ అవుతారేమో అని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే 25th వరకు వర్మ కోరినట్టు టైం ఇవ్వడం జరిగింది. సో 25th మరి హాజరు కావాల్సిన వర్మ 25th కూడా ఈరోజు డుమ్మా కొట్టడంతో అంతా ఏర్పాట్లు చేసుకున్నారు. విచారణ అధికారి సిఐ శ్రీకాంత్ కూడా అక్కడ విచారణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వర్మ హాజరు కాకపోయేసరికి మనం చూసాం ఏం జరిగింది, ఏం మాట్లాడారు.